ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కన చాంద్రాయణగుట్ట నుంచి వెళ్ళాలి. ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కన ఒక పెద్ద చెట్లు ఎక్కువగా ఉండి కొంత ప్లేస్ ఉందండి. అక్కడ కాళీమాత, పోచమ్మ, ఎల్లమ్మ, నాగదేవత ఈ నలుగురు ఉన్నారు. చెట్టు కిందే ఉంటారు. వేప చెట్టు, రావి చెట్టు కింద. గుడి ఏమీ లేదు అక్కడ, ఓన్లీ ఓపెన్ ప్లేస్. ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం ముందు వరకు ఏమీ ఇక్కడ లేదంట. అంటే అమ్మవార్లు పాత టెంపులే ఇది, పూజలు లేవు అమ్మవారికి, అట్లనే వదిలేశారు. అయితే అప్పుడు ఆ 2 సంవత్సరాల క్రితం వరకు ఆ ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరలో ట్రాక్ మీద ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవంట. ఎన్ని యాక్సిడెంట్లు అంటే అన్ని యాక్సిడెంట్లు, లెక్క ఉండేది కాదంట. ఆ ట్రైన్ వస్తున్నప్పుడు సౌండ్ వినిపించేది కాదంట జనాలకి ముఖ్యంగా, అందువల్ల యాక్సిడెంట్లు జరిగిపోయేవంట. ఈ 2 సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యింది మళ్ళీ. అమ్మవారు ప్రబలమైపోయారు. అదిగో కాళికామాత. కాళికామాత ఆ పక్కనేమో పోచమ్మ, ఈ పక్కన ఎల్లమ్మ, వెనక సైడు నాగదేవత. ఆ 2 సంవత్సరాల నుంచి ఎన్ని ముడుపులు కడుతున్నారంటే, ముడుపు కట్టి మళ్ళీ 21 రోజు నాటికి ఆ కోరిక నెరవేరిపోతుందంట. అంత పవర్ఫుల్ అమ్మవారు ఈమె. ఎల్లమ్మ పక్కనే ఉంటుంది గుడి, ఎల్లమ్మ గుడి, చిన్న గుడి. కాళికామాతకు మట్టుకు ఏమి గుడి లేదు, చెట్టు కిందే ఉంది అమ్మవారు. ఇది పోచమ్మ, ఇది నాగదేవత. వెనక సైడు, గుడి వెనక సైడు ఉన్న నాగదేవత. చూడండి ముడుపులు ఎన్ని కట్టారు. పేరు అక్కడ అసలు ఖాళీ లేదు. ఎన్ని మీకు అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వచ్చారు? కట్టారు నాగదేవత చుట్టూ. అప్పుడు వచ్చినప్పుడు ఏం కోరుకున్నారో, మీకు ఏం జరిగిందో చెప్పండి. ఒక చిట్టి కట్టాలంట, మన కోరికేదో కట్టి చిట్టి రాసి కట్టి ఓకే ఓకే అంటే దండం పెట్టుకుంటే మనం 21 రోజుల్లో కోరిక నెరవేరుతుంది. కంపల్సరీ 21 రోజుల్లోనే నెరవేరుతుంది. చాలా సీరియస్ అయిందా? ఏమి హెల్త్ ఇష్యూ ఏమొచ్చింది మీకు? శుక్రవారం, ఒక ఆదివారము జనాలు ఉంటారు, రష్ ఉంటుంది. ఇంకా ఏ రోజు ఇక్కడ అసలు ఖాళీ అనేదే లేదు. ప్రతిరోజు ఫుల్ జనం ఉంటున్నారు ఇక్కడ. అమ్మవారికి అక్కడికి వచ్చి ఏం చేస్తారు, అక్కడే పక్కన పూజ తింటారు. ఈ గుమ్మడికాయ దీపాలు, ఈ దీపాలు, ఆ దీపాలు, అన్ని దీపాలు వెలిగించుకుంటారు. ముడుపు కట్టిన తర్వాత మీకు అమ్మవారి హెల్త్ బాగా ముడుపు కడుతున్నారు. ప్రతిరోజు ప్రతిరోజు వెళ్తున్నారు. నమస్తే. ఈ మొక్కుబడి తీరిన వెంటనే 21 రోజులు ఎంతకాలం నుంచి వస్తున్నారు? మొక్కు చెల్లించుకుని 3 months నుంచా? మీరు ఏమనుకున్నారు, ఏం జరిగినాయి మీకు? వెళ్ళిపోతున్నారు చాలా మంది. 2 సంవత్సరాల నుంచి ట్రాక్ మీద యాక్సిడెంట్లు లేవండి. క్రితం వరకు కూడా అమ్మవారికి వచ్చిన మీరు ముడుపు కట్టుకున్నారమ్మా? అందరినీ చూసి. ఓకే ఓకే. ఇంకా మీ పక్క వాళ్ళు అందరూ వస్తుంటారా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఇన్కమ్ కానీ జీడిమెట్ల నుంచి కష్టపెట్టారు. ఓకేనండి.